గంగకి మించిన పావిత్ర్యం పవిత్రత కలిగిన జలము లేదు, ఉసిరికకి మించిన ఔషధీ శక్తి ఉన్న ఫలము లేదు అని దీని అర్థం. ఈరోజు కార్తీక పూర్ణిమ. కృత్తిక అగ్నిర్దేవత. కృత్తిక నక్షత్రం సంపూర్ణమైన అగ్ని నక్షత్రం, అంటే చక్కని వేడిమి తనయందు కలిగినటువంటిది అని అర్థం. పూర్ణిమ అంటే చల్లని తనానికి పెట్టింది పేరు. ఈ కృత్తిక అగ్నిశక్తి ఆ పూర్ణిమలో ఉండేటటువంటి చల్లదనపు ఆ విధానం, వేడి చలి రెండూ కలిసినటువంటి అమోఘమైనటువంటి రోజు కార్తీక పూర్ణిమ రోజు. ఈరోజు అర్ధరాత్ర కాలంలో, అంటే సరిగ్గా రాత్రి 12 గంటలకి, బాగా గుర్తుంచుకోండి, ఈరోజు రాత్రి ఖచ్చితంగా 12 గంటలకి ఓ పావు గంట ముందు చక్కని ఆవు పాలని శ్రీ మహావిష్ణువు అయినటువంటి ఆయన యొక్క చిత్రపటాన్ని ముందు పెట్టుకుని, లేదా ప్రతిమని ఉంచుకుని, లేదా విగ్రహాన్ని ఉంచుకుని ఆవు పాలని ఆయనకి అభిషేకాన్ని చేస్తూ శ్రీ విష్ణు సహస్రనామాలని కానీ పురుష సూక్తాన్ని కానీ చదువుతూ అభిషేకాన్ని చేసి, మిగిలినటువంటి పాలని ఆవు పాలని ఆయనకి నివేదనని చేసి, ఆ ఆవు పాలలో కొద్దిగా మిరియాలని దంచి వేసి పూర్తిగా మరిగించి, ఖచ్చితంగా రాత్రి 12 గంటలకి మరిగినటువంటి ఆ ఆవు పాలని స్వీకరిస్తే, రాత్రి 12 గంటలకి మరిగిన ఆవు పాలని మిరియపు పొడి ఉన్నటువంటి దాన్ని స్వీకరించాలి. కాబట్టి ఈ పూజకి సంబంధించినటువంటి సమయాన్ని వెనక్కి జరుపుకోవాలి. కాబట్టి ఏ 11ంటికో పూజా విధంతా ప్రారంభమై 12 గంటలకి మరిగినటువంటి ఆవు పాలని తాగేటటువంటి స్థాయికి వచ్చి తాగితే, సంవత్సర కాలంలో పీనస ప్రతిశ్యాయ అంటే ముక్కు కారడం, చెవులు దిబ్బడపడడం, అలాగే ఇటు అటు పార్శ్వపు నొప్పులు రావడం, కళ్ళు ఎర్రబడడం లాంటి వ్యాధులతో పాటు కంఠానికి సంబంధించిన వ్యాధులు రావు అని ఆయుర్వేద శాస్త్రం తెలియచేస్తుంది. ఇప్పటికీ ప్రత్యేకమైనటువంటి ఆ సంప్రదాయాన్ని అలా పాటించేటటువంటి వాళ్ళు 12 గంటలకి ఖచ్చితంగా మిరియపు పొడిని దాని యందు చల్లినటువంటి పాలని అలా మరిగించి తాగుతూనే ఉంటారు. ఇది చక్కని ఆరోగ్య రహస్యాన్ని ఏర్పాటు చేసేది. రాబోయేటటువంటి మార్గశీర్ష, పుష్య, మాఘ, ఫాల్గుణ మాసాలు, ఈ 4 నెలల కాలం పాటు చలి మంచు వల వచ్చేటటువంటి దోషాన్ని తొలగించగలిగిన శక్తి ఈ అర్ధరాత్రి తాగిన పాలకుంటుంది. అంతటిది వైద్య రహస్యం ముందు కార్తీక పూర్ణిమ రోజున తెలుసుకోవాలి. ఇక వైద్య రహస్యం అయిన తర్వాత ఆధ్యాత్మికం దగ్గరికి వద్దాం.